నాకు 25,000 కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉండాలి. ఒక పెద్ద మ్యాన్షన్ ఉండాలి. $100 మిలియన్ ఎప్పుడు నా చేతిలో లిక్విడ్ క్యాష్ ఉండాలి ఖర్చు పెట్టుకోవడానికి. ఎవరన్నారు అనుకుంటున్నారా? స్టీవ్ హార్వే గారు, వరల్డ్లోనే అతి పెద్ద యాంకర్. ఆయన చాలా ప్రసిద్ధి చెందిన పాపులర్ యాంకర్, USA నుంచి స్టీవ్ హార్వే గారు. ఆయన ఏమన్నారంటే, ఆయన విజన్ బోర్డు పబ్లిక్లో చూపించుకున్నారు, సెల్ ఫోన్లో ఎలా పెట్టుకున్నారనేసి. అంటే నాకు 25,000 కోట్ల అంటే $3 బిలియన్ ఆయన అకౌంట్లో ఎప్పుడు ఉండాలనుకున్నారు. $100 మిలియన్ ఎప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి ఉండాలనుకుంటున్నారు. ఆయన భార్య గురించి ఒక పెద్ద గొప్ప మ్యాన్షన్ తీసుకోవాలని అనుకున్నారు. స్టీవ్ హార్వే గారు ఆయన చెప్పారు, ఒకప్పుడు ఆయన చాలా పేద స్థితిని అనుభవించారంట. ఆయన ఇల్లు లేక ఒక కార్ లోపలనే 3 సంవత్సరాలు గడిపారు. అప్పుడు ఆయన సెల్ ఫోన్లో ఏదైతే ఆయన విజన్ బోర్డు లాగా సెల్ ఫోన్ స్క్రీన్లో పెట్టుకున్నారో ఈరోజు ప్రతి ఒక్కటి నిజమైందని ఆయన అంటున్నారు. సో అందుకని ఇప్పుడున్న విజన్ బోర్డు ఆయన చెప్పారు మనందరికీ. సో మనము విజన్ బోర్డు చేసుకుంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీ గోల్స్ రాసుకోవడంతో పాటు విజన్ బోర్డు క్రియేట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీ గోల్స్ని గుర్తు చేస్తూ ఉంటాయి ఆ ఇమేజెస్, ఆ పిక్చర్స్. ఇలా గుర్తు చేయడం వల్ల మనము మన గోల్ వైపు వర్క్ చేయడమే కాదు, సబ్కాన్షియస్గా రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. మెల్లిగా ఆ సబ్కాన్షియస్ బ్రెయిన్ మనకి అవకాశాలు వచ్చేటట్టుగా చేస్తుంది. ఏ గోల్ అయితే మీరు ఆలోచిస్తున్నారో, దేని గురించి మీరు పదే పదే ఫోకస్ పెడుతున్నారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజన్ బోర్డ్. విజన్తో పాటు మీరు ఒక 3 విషయాలు ఖచ్చితంగా ఫాలో అయితే మీరు మీ కోరికల్ని 100% అచీవ్ చేయొచ్చు. ఆ 3 విషయాలు ఏంటో కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను. ప్రకృతి నుంచి ముఖ్యంగా ఈ 3 విషయాలు మనము నేర్చుకోవచ్చు. ఒకటి, బీ కన్సిస్టెంట్ యాజ్ అ చైనీస్ బ్యాంబూ ట్రీ. చైనీస్ బ్యాంబూ ట్రీ గురించి, చెట్టు గురించి విన్నారో లేదో, అది ఏంటంటే మొలకెత్తడానికి 5 ఏళ్ళు పడుతుంది. అది మట్టి లోపల ఆ విత్తనం ఇంకా పెరగదు, అది వేస్ట్ అని మనం అనుకుంటాము. కానీ అది మట్టి లోపల దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది. మెల్లిగా దాని వేర్లు భూమి లోపల స్ట్రాంగ్ అయ్యేటట్టు చేస్తుంది. 5 ఏళ్ల తర్వాత అది ఒక్కసారి పెరగడం స్టార్ట్ అయితే ఆకాశాన్నే అంటుతుంది. మనమే ఆశ్చర్యపోతాం దాని పెరుగుదల చూసి. మన లైఫ్లో కూడా మనం కన్సిస్టెంట్గా మన గోల్ వైపు ఏదో ఒక చిన్న పని చేస్తూనే ఉండాలి. మనం మన గోల్ వైపు పరిగెత్తలేకపోతే కనీసం నడవలేకపోతే కనీసం పాకండి అని అన్నారు. సో అలాగే మన గోల్ వైపు ఏదో ఒక పని డైలీ కన్సిస్టెంట్గా చేస్తూ వెళ్తూ ఉంటే మీకే ఆ రిజల్ట్స్ కనపడతాయి. కొత్తలో ఎవరు మనల్ని మెచ్చుకోరు, మన గోల్స్ గురించి ఎవరికి అర్థం కాదు, మన కలలు పిచ్చి కలలు అని అందరు తీసి పారేస్తారు. కానీ మన కలలు మనవి, మీ కలలు మీవి. సో అవి నిజం చేసుకునే బాధ్యత కూడా మనదే. సో అందుకని డోంట్ ట్రై టు టెల్ ఎవ్రీబడి. అందరినీ కన్విన్స్ చేయాలి, మీ గోల్కి అందరు సపోర్ట్ చేయాలి, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అని ఎక్స్పెక్ట్ చేయకుండా మీ వంతు మీరు ఏం చేయగలుగుతారో ఆలోచిస్తూ డైలీ చేస్తూ వెళ్ళండి, మన చైనీస్ బ్యాంబూ ట్రీ లాగా. రెండవ ఇంపార్టెంట్ విషయం నేను నేర్చుకున్నది గ్రద్ద, ఈగిల్ నుంచి. ఈగిల్ లెసన్ టీచర్స్ ఎ గ్రేట్ లెసన్, లైఫ్ లెసన్స్ నేర్పిస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈగిల్ 70 ఏళ్ల వరకు బతకగలుగుతుంది. 70 ఏళ్ల తర్వాత అంటే 70 ఏళ్ల వరకు బతకగలుగుతుంది. కానీ 40 ఏళ్ల తర్వాత దాని ముక్కు వంగిపోతుంది, అది మొద్దుబారిపోతుంది, దానికి ఏది పట్టుకోవడానికి కుదరదు ఆ ముక్కుతోటి. అంతేకాదండి, దాని రెక్కలు బరువెక్కుతాయి, దాని గోర్లు మందపోతాయి, ఏది పిక్ చేసుకోవడానికి కుదరదు. ఆ టైంలో ఈగిల్ ఏం చేస్తుందంటే ఒక పెద్ద కొండ పైన దూరంగా వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయి దాని ముక్కుని అది బండరాయికేసి కొట్టుకొని ఆ ముక్కుని విరక్కొట్టేసుకుంటుంది. అది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఆల్మోస్ట్ 150 రోజులు పడుతుంది ఇవన్నీ చేయడానికి. అంతేకాదండి, దాని రెక్కలు అదే పీకేసుకుంటుందంట, దాని గోర్లని అదే రాయికేసి గీరేసుకొని వాటిని విరక్కొట్టుకుంటుందంట, కొత్త గోర్లు రావడానికి, కొత్త రెక్కలు రావడానికి. అలా చేసిన తర్వాత ఆ గ్రద్ద అనేది హ్యాపీగా ఇంకొక 30 సంవత్సరాలు అంటే 70 ఏళ్ళ వరకు హ్యాపీగా బతుకుతుంది.
సో ఈగల్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి? మన నెగటివిటీ, మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, అలాగే మనం బయటపడి హీలింగ్ ద్వారా మనం బయటపడి లైఫ్ని కొత్తగా ఎంజాయ్ చేయాలి. ఈ హీలింగ్ చేసేటప్పుడు కొంచెం నొప్పిగా అనిపించుండొచ్చు, కొంచెం బాధగా కూడా అనిపిస్తుండొచ్చు, కానీ కొత్తదనం కావాలి, లైఫ్లో మార్పు రావాలి అంటే మనం డెఫినెట్గా లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడాలి ఈగిల్ లాగా. అండ్ ఈగిల్ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సీతాకోకచిలుక, బటర్ఫ్లై. అది కుకున్ నుంచి, లార్వా నుంచి బటర్ఫ్లై అవుతుందా లేదా? ఆ లార్వా నుంచి అది బటర్ఫ్లై అయినప్పుడు దాని లైఫ్లో ఎంత మార్పు వస్తుంది, అదే మనం పోల్చుకోలేనంత మార్పు. సో మన లైఫ్లో కూడా మన మార్పు ఎంతగా ఉండాలంటే తిరిగి చూస్తే మనమేనా అని అనిపించే అంత లైఫ్లో మార్పు జరగాలి. అప్పుడే దట్ ఈస్ కాల్డ్ ట్రూ ట్రాన్స్ఫర్మేషన్. మీతో మీరే పోల్చుకోలేనంత గొప్పగా మారడం. అండ్ మూడవది బీ లైక్ కాన్ఫిడెంట్ లయన్. అంటే ఒక సింహం లాగా ఒక కాన్ఫిడెన్స్గా, ధైర్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సింహం చెప్పుకోనక్కర్లేదు అది రాజా అని చెప్పేసి, అది ప్రూవ్ చేసుకోనక్కర్లేదు దాని కాన్ఫిడెన్స్ని. ఓకే, అది నడుస్తూనే సరిపోతుంది అందరికీ ఆ సింహం వచ్చింది అనేసి. అలాగే మన లైఫ్లో మనం కూడా అంతే ట్రస్ట్ మన పైన మనకు ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి, ముఖ్యంగా ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎప్పుడైతే మీ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉంటుందో ఎవ్వరూ మనని ఆపలేరు. మన మీద నమ్మకం లేకపోతే మనం దేన్ని అచీవ్ చేసుకోలేము. సో మీ మీద మీకు నమ్మకం ఉండేది చాలా ఇంపార్టెంట్, జస్ట్ లైక్ ఎ లయన్. ఓకే, సో మీరు కూడా లయన్ లాగా, మన ఈగిల్ లాగా, బ్యాంబూ ట్రీ లాగా లైఫ్ని మార్చుకోవాలనుకుంటున్నారా? అండ్ ఇంకొక విషయం, మీరు విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే గనక క్రింద మా టెలికాలర్ నంబర్ స్క్రోల్ అవుతుంది, తనకి విజన్ బోర్డ్ అని వాట్సాప్ చేయండి. విజన్ బోర్డ్ మేము ఆల్రెడీ ఒకసారి కండక్ట్ చేశాము. 3 days సైంటిఫికల్ వే హౌ టు క్రియేట్ విజన్ బోర్డ్ అని 3 days వర్క్షాప్ కండక్ట్ చేశాము. దీని రికార్డింగ్స్ కావాలంటే కూడా షేర్ చేస్తాము. మీరు క్రింద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి విజన్ బోర్డ్ అని చెప్పేసి. దానికి కొంచెం మినిమల్ పేమెంట్ ఉంటుంది, చేసుకొని మీరు డెఫినెట్గా విజన్ బోర్డ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా మీ లైఫ్లో విజన్ బోర్డు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? సో విజన్ బోర్డ్ అంటే ఏంటి? మనము మన కోరికల్ని విజువల్ రూపంలో ఒక చార్ట్ పైన అతికించుకోవడం. సో మీరు మీ విజన్ బోర్డ్ని సైంటిఫికల్గా తయారు చేసుకోవాలనుకుంటే మేము ఆల్రెడీ ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్రింద ఉన్న నంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి విజన్ బోర్డ్ అని చెప్పేసి. మేము రికార్డెడ్ ప్రోగ్రామ్ ఒకటి ఉందండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. మీరు మీ లైఫ్లో గోల్ అచీవ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ వీడియో ఇక్కడి వరకు చూశారు. అందరికీ ఓపిక ఉండదు ఈ వీడియో ఇక్కడి వరకు చూసే ఓపిక. ఫస్ట్ మిమ్మల్ని మీరు శబాష్ అనుకోండి ఈ వీడియో చూసినందుకు. అండ్ ఇఫ్ యూ ఫీల్ దిస్ కంటెంట్ ఈజ్ రియల్లీ వాల్యుబుల్, ఈ కంటెంట్ వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది, వాళ్ళు వాళ్ళ లైఫ్లో విజన్ బోర్డ్ చేసుకుంటారు అంటే డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సీ యూ ఆల్ విత్ మోర్ కంటెంట్. నేను మీ డాక్టర్ రజిత వంగ, మేనిఫెస్టేషన్ కోచ్.